నమస్తే అందరికీ. నేను మీ అజయ్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మా లిఖిత్ గడ్తో కలిపి వర్కౌట్ చేయబోతున్నా. వాడిని నేను ఒక 8 months నుంచి ఐసీఎన్ స్టేజ్ ఎక్కించడానికి తయారు చేస్తున్నాను. చాలా హార్డ్ వర్క్ చేశాడు. వాడి ప్రెప్ కష్టాలు ఎలా జరిగాయి, అసలు జిమ్ కష్టాలు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో చాలా ముచ్చట్లు ఉంటాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. జిమ్లో కలుద్దాం. ఇదే మన జిమ్, ఏజే ఫిట్నెస్, రాజమండ్రి దానవపేటలో ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. మజిల్ బ్లేజ్ ఒకటిది. ప్రీ వర్కౌట్ తీసుకున్న వాళ్ళు అయితే మీల్ తీసుకుంటాం కదా వర్కౌట్కి 1 hour ముందు. 1 hour అయిన తర్వాత కరెక్ట్గా వర్కౌట్కి 15 minutes ముందు ప్రీ వర్కౌట్ తీసుకోండి. బెటర్ హాఫ్ స్కూప్ లేదా ఫుల్ స్కూప్ మించి వెళ్ళకండి. పొగలు వచ్చేస్తుంది. ఫుల్ వర్కౌట్లో ఖచ్చితంగా అయితే పుల్ అప్స్ ఫస్ట్ చేస్తాం. నేనైతే క్లోజ్ గ్రిప్ చేస్తా, వాడు వైడ్ గ్రిప్ చేస్తాడు. వీక్లో 2 times పుల్ డే వస్తుంది కదా, ఒకసారి ఏమో నేను క్లోజ్ గ్రిప్ పుల్ అప్స్ చేస్తా, ఒకసారి ఏమో వైడ్ గ్రిప్ పుల్ అప్స్ చేస్తా. ఖచ్చితంగా ఫెయిల్యూర్ వరకు ప్రతి సెట్ హిట్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ సెట్ నెక్స్ట్ సెట్ ఎక్కువ రావని ఈ సెట్ తక్కువ చేసి నెక్స్ట్ సెట్ ఎక్కువ చేద్దాంలే, 4 సెట్లు సమానంగా చేద్దామని అనుకుంటా. అలా ఎప్పుడు చేయకూడదు. ప్రతి సెట్ కూడా ఫెయిల్యూర్ వరకు వెళ్ళాలి. ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు వాడు చేస్తున్నా చూడండి, నేను లైట్గా లిఫ్ట్ ఇస్తున్నాను ఇంకా చేయలేను అన్నంత వరకు వెళ్ళాలి ప్రతి సెట్ కూడా. అలా అయిందే కరెక్ట్. ఈ ఫుల్అప్స్లో బైసెప్స్తో అయితే లాగకూడదు, ల్యాట్స్తోనే లాగాలి. అంటే మనం బాడీని పైకి తీసుకెళ్తాం కదా, ల్యాట్స్ని స్క్వీజ్ చేసి వదలాలి. చాలామంది ఏం చేస్తారంటే బైసెప్స్తో చేస్తారు. అలా చేయడం వల్ల బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ల్యాట్స్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ల్యాట్ పుల్ డౌన్. ఫుల్ డే రోజు ఖచ్చితంగా 3 sets ఫుల్అప్స్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ల్యాట్ పుల్ డౌన్లో కూడా మేము 4 sets చేస్తాం. వీడైతే డ్రాప్ సెట్స్ చేస్తాడు, నేనైతే బల్కింగ్ కాబట్టి నార్మల్ సెట్స్ చేస్తా. ల్యాట్ పుల్ డౌన్లో కూడా చాలామంది బైసెప్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ప్రతి సెట్లో లాస్ట్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైసెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది ల్యాట్స్లో, కానీ మ్యాక్సిమం మనం ల్యాట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకొక 2 daysలో మా వాడికి పీక్ వీక్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ అయితే ర్యాంప్ ఉంది కదా, ప్రతి మజిల్ మీద కూడా సెకండ్ పడే మజిల్ ఒకటి ఉంటుంది. ల్యాట్స్ చేసినప్పుడు బైసెప్ పడుతూ ఉంటుంది, చెస్ట్ చేసినప్పుడు ట్రైసెప్ పడుతూ ఉంటుంది, షోల్డర్ కూడా పడుతూ ఉంటుంది. కానీ మెయిన్ పడుతుందా లేదో చూసుకోవాలి. ప్రజెంట్ నేను బల్కింగ్లో ఉన్నాను కాబట్టి నాకు మజిల్ విజిబిలిటీ అనేది అంత కనిపించదు, అది కామన్. కటింగ్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుంటుంది బ్యాక్. నా ఫేవరెట్ మజిల్ కూడా నాకు బ్యాకే ఇష్టం. మా దోలు తీరిపోతుంది. ల్యాట్ పుల్ డౌన్ 4 sets అయితే కంప్లీట్ చేశాను. మా వాడు కటింగ్స్ కాబట్టి డ్రాప్ సెట్స్ కూడా చేశాడు ప్రతిదానికి. నెక్స్ట్ వేరియేషన్ ఇది. బ్యాక్ విడ్త్ పెరగడానికి చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ ఇది. ఓకే, డీప్ స్క్వీజింగ్ ఉండాలి. బాడీ ఫుల్ డిప్లీషన్ స్టేట్లో ఉంది ప్రజెంట్. గ్లైకోజన్ మజిల్లోంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. దీనివల్ల అప్పర్ బ్యాక్ చాలా బిల్డ్ అవుద్ది. సూపర్ ఎక్సర్సైజ్ ఇది, ట్రై చేయండి. ఫుల్ స్టెరాయిడ్ బాడీ ఇది. 3 పూట్ల 3 ఇంజెక్షన్లు. ఆ ఇంజెక్షన్లు ఏంటో మా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత. కమ్ ఆన్, లాస్ట్ 5 4 3 2 1. మజిల్ వాస్కులారిటీ చూసారు ఎలా కనిపిస్తుందో. పీక్ వీక్లో కార్బ్స్ లోడ్ చేస్తాం కదా, దానివల్ల మజిల్కి చాలా ఫుల్నెస్ వస్తుంది, బాగా కనబడుతుంది. ప్రతి సెట్ తర్వాత ఫ్లెక్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ డబుల్ బైసెప్, నేను ఫ్లెక్సింగ్ ఈ వర్కౌట్ కూడా ఏంటంటే మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తామో దానికి ఒక ఇంజెక్షన్ చేసుకోవాలి. అంతేనా? అంటే జస్ట్ ఇలాగా రోజు పొద్దున్నే లెగ్గానే ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్ బాడీ అదే కట్స్ తిరిగిపోతే ఏం చేయలేదు. నమ్ముతారు కదా, నిజం. ఇది నమ్ముతారు. న్యాచురల్ అంటే నమ్మరు. ఏదైనా వాడవా అని అడుగుతారు ఇలాంటి బాడీ చూసి. యారా అడిగారు ఎవరైనా? చాలా మంది నువ్వు కాంపిటీషన్కి వెళ్తున్నావు కదా అడిగారు. డ్రగ్ టెస్ట్ తర్వాత మా ఓడీలు ఏదైతే నేషనల్ వైడ్ జరిగే కాంపిటీషను, అక్కడ స్టెరాయిడ్స్ ఇలాంటివి తీసుకుంటే లైఫ్ టైం బ్యాన్ ఉంటుంది.
మొత్తానికి దేనికి పనికి రాకుండా అయిపోతుంది అనమాట. ఇంక మొత్తానికి ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్న వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడుతాం దొరికారంటే మట్టికి ఇంక మొత్తానికి బ్యాన్, లైఫ్ టైం బ్యాన్ అనమాట. ఇంకా ఇది కూడా నేను 4 సెట్స్ ట్రైన్ చేశాను. మా వాడైతే డ్రాప్ సెట్స్ చేశాడు. నా బ్యాక్ కండిషన్ చూడండి. మా వాడు యూజ్ చేసిన టాప్ 3 స్టెరాయిడ్స్ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఒకటి వచ్చేసి డైట్, అండ్ సెకండ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. డైలీ స్టెరాయిడ్స్ రూపంలో పొద్దున్న సాయంకాలం బాటిల్లోకి వచ్చి తీసుకునేటట్టు మా అమ్మకి తెలియకుండా. అందులోకి థర్డ్ వచ్చేసి డిసిప్లిన్ అండ్ కార్డియో. డిసిప్లిన్తో కూడిన కార్డియో అనమాట. ఎలాగుంటుందంటే కార్డియో చేసినప్పుడు నైట్ నిద్రలో కూడా అలా వాక్ చేస్తున్నట్టు ఉంటుంది మనకి. ఆ కార్డియో అంత కార్డియో ఉంటేనే అంతవరకు లీన్ అవుతాం మనం, లేదంటే అవ్వదు. అలాగే మెయిన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ ప్రాపర్ డైట్. డైట్ 90%, నేనైతే నమ్మేది డైట్ 90%, మిగతాది వర్కౌట్ అనమాట. అది క్లారిటీ. కన్సిస్టెన్సీ మెయిన్. తీసుకున్నాడు కదా 3 times, తీసుకోండి. చెప్పేశాడు కదా సీక్రెట్. ఇందాక చెప్పాడు కదా స్టెరాయిడ్స్ వాడుతున్నానని. ఇదే స్టెరాయిడ్స్ అంటే. స్టెరాయిడ్స్, కన్సిస్టెన్సీ స్టెరాయిడ్స్. ఏం చెప్పాలి, ఈ పెంపుల్ కూడా వచ్చింది. డైట్ పక్కడే చేయడం వల్ల వేడి పొద్దున్న సాయంకాలం ఇక మనకి ఎడలు లేకుండా వాకింగ్ చేస్తూనే ఉండాలి. 2.5 hours వాకింగ్ డైలీ, 1 hour ట్రెడ్మిల్ మీద, 1 hour మార్నింగ్ 4:30కి లేచి చేయాలి. వేడికి దెబ్బకి ఇది కూడా వచ్చేసింది, ఆల్రెడీ పెంపుల్ కూడా వచ్చింది. ఇంకా మనం 1 week ఉంది, లోపల తగ్గించాలి, లేదంటే చీకటి తప్పదు. మళ్ళీ లేదంటే మళ్ళీ స్టేజ్ మీద ఫ్లెక్స్ చేసినప్పుడు ఫేస్ నీట్గా ఉండాలి కదా, బాగుండాలి. పింపుల్స్ పోవాలంటే ఏం చేయాలి? పింపుల్స్ పోవాలంటేనా వద్దులే, అవుట్ ఆఫ్ ద సిలబస్ వెళ్ళిపోతుంది. వద్దు. మళ్ళీ ఇప్పుడు చేసామంటే మళ్ళీ రేపు ఎంటీ స్టమక్తో వర్కౌట్ చేస్తున్నాడు ప్రజెంట్. మార్నింగ్ ఏం తీసుకోవట్లే కదా, మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఎంటీ స్టమక్ వర్కౌట్ ఇది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కార్బ్ లోడ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే మా వాడికి నవాలన్నీ బయటకు వచ్చేసి మా అమ్మ అడిగింది, ఏంటి అవాళ్ళు వచ్చేసి బయటికి రావాలి అంతేనమ్మా, ఎలా రావాలి, ఇంకో కేజీ ఫ్యాట్ తగ్గాలంటే ఇంకేముందా నీకు తగ్గితే అంటారు మా అమ్మ. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఫుల్ పొట్ట పెంచుకుని బొగ్గలు వచ్చేసి బాగా బల్క్గా తయారైతేనే హెల్తీగా ఉన్నట్టు. ఆ ఫోటో నా బల్క్గా ఉన్న ఫోటో చూడండి, చాలా హెల్తీగా ఉన్నాను అంటారు. ఇలా పట్టేసుకొని మొత్తం నీట్గా ఉన్నప్పుడు మరి ఏం మాట్లాడదు కానీ ఇప్పుడు చేస్తున్న పోజింగ్ కూడా డైలీ 3-4 times ప్రాక్టీస్ చేసేవాడు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టేజ్ మీద ఇంకా బాగుంటుంది కండిషన్. లాస్ట్ సెట్ ఇది డ్రాప్ సెట్. చూడండి ఎలా చేస్తున్నాడో. ఇది ఇప్పుడు ఫస్ట్ సెట్ 40 చేశారు కదా, ఇప్పుడు 20 చేస్తున్నాడు. కానీ ఇది 80లో ఉంటుంది, దానికి డబల్ వెయిట్లో ఉంటుంది. పనిచేస్తుందా? డోస్ పనిచేస్తుంది. అదే డైరెక్ట్ రాపకేస్తాడు. వర్కౌట్ మధ్యలో వాటర్ కూడా తాగుతూ ఉండాలి. ఓకే, యాక్చువల్లీ రిజల్ట్ ఎంత వర్కౌట్ చేసినా చాలా మందికి ఎందుకు రిజల్ట్ రాదు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది మా జిమ్ కదా, ఇలా వర్కౌట్ చేస్తారు. వెంటనే ఏం చేస్తారంటే ఇలా జిమ్ చేసుకుని ఇక్కడ ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇలా కిందకి వెళ్ళి అలా దిగి అలా కిందకి వెళ్ళి అక్కడ బజ్జీలు తినేస్తూ ఉంటారు. కమాన్, నెక్స్ట్ వేరియేషన్ రోయింగ్ హ్యామర్. రోయింగ్ హ్యామర్ ఇది చాలా బాగా పడుద్ది, కానీ దీన్ని చాలా లైట్ తీసుకుంటారు. ఈ బ్యాక్ రావడానికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి ఎన్ని వేరియేషన్లు ట్రై చేసావు? 3 వేరియేషన్లు పెట్టుకొని దాన్నే ట్రై చేసి దాన్నే తెప్పేసామంటే మనం గట్టిగా పట్టుకొని ఇదిగా బ్యాక్ ఇలా కావాలనుకుంటే ఇలా వచ్చేది. ఒకవేళ నాకు బ్యాక్ కావాలనుకుంటే కనుక నేనైతే మట్టికి దగ్గరగా 5-6 months నుంచి ఏ వేరియేషన్ చేసాను. కొత్త ఏం చేయాలి, ఫుల్ అప్ అంటే ఇంకైతే కొత్త ఏం చేయాలి. బ్యాక్ రావడానికి ఇన్స్టాగ్రామ్లో చూసారంటే రోజుకు ఒక వేరియేషన్ వస్తుంది కొత్తగా. చెప్పాడు కదా, యాక్చువల్లీ మనం కొన్ని వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకుని వాటిని మనం పెట్టుకున్న టైం వరకు వాళ్ళే ట్రైన్ చేస్తే ఏమైందంటే ఆ మజిల్స్ డెవలప్ అవుతాయి. తర్వాత మనం పెట్టుకున్న టైం అది 6 months 3 months పెట్టుకుంటాం కదా, అయిపోయిన తర్వాత అప్పుడు కొత్త వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. అంతేగాని రోజుకో వేరియేషను, రోజుకో యాంగిల్ డిఫరెంట్గా ట్రై చేయకండి. మా ఆర్మీ ఎంటర్ అయింది మా వర్కౌట్లోకి. ఇదిగో చెప్పు. మా సూర్యబాయ్ ప్రీ వర్కౌట్ వేసి స్టార్ట్ చేశాడు. సూర్యబాయ్
ఎలా ఉంది ప్రీ వర్కౌట్? చాలా పీపీగా టీఈగా ఉంది. బాగుంది. టీఈగా ఉందా? మజిల్ వైబ్రేట్ అవుతుంది అంటే చేస్తుంటే చాలా ఈజీగా చేస్తాం. ఓకే ముందు చేస్తే ఓకే. ఫ్యూచర్లో సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు మా వాడి దగ్గర. మా వాడు ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రీచర్ కర్ల్స్. ఇప్పుడు ఇంత కష్టపడి మా వాడు ప్రెప్కి రెడీ అవుతున్నాడు కదా, చాలా డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి డైట్ చేస్తున్నాడు. సో వాడి క్రేవింగ్స్ ఉంటాయి, చాలా క్రేవింగ్స్ వస్తాయి. నాకు కూడా నా ఫోటోషూట్ అయినప్పుడు చాలా క్రేవింగ్స్ వచ్చాయి. నాకేంటంటే ఏం తినాలనిపిస్తుంది అంటే బిర్యానీ తినాలనిపిస్తుంది. మా సూర్యబాయిని అడుగుదాం. సూర్యబాయ్, నీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం తినాలనిపిస్తుంది? ఏ బిర్యానీ? మండీ బిర్యానీ. సరే, ఇప్పుడు మా వాడిని అడుగుదాం. మా వాడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం తినాలనిపిస్తుంది? ఇది డిఫరెంట్గా ఉంటుంది. బార్బన్ బిస్కెట్ ప్యాకెట్. ఓకే, రెడీ? లాస్ట్ సెట్. 1 2 ఎస్, అప్ అప్ అప్, స్లో. 1 more. ఓకే, డ్రాప్ సెట్. రెడీ? 10 reps, head down, head back తీసుకెళ్ళిపోవాలి. ఓకే, రెడీ? 1, మీడియం స్పీడ్. 1 2 1 1 more. స్లోగా. లాస్ట్ వన్. కమాన్, ఈజీ ఈజీ ఈజీ. స్లో స్లో స్లో. ఓకే, ఫ్లెక్స్. ప్రతి సెట్ అయ్యాక ఫ్లెక్సింగ్ ఖచ్చితంగా చేస్తాము. వాడు చెయ్యాలి, దానివల్ల మజిల్ డెఫినేషన్ ఇంకా బాగా పడుతుంది. ఎవరినైనా జిమ్కి వెళ్ళి కోచెస్ని వాళ్ళు ఉంటారు కదా, ట్రైనర్స్ని, అప్పట్లో డైట్ ఏం చేయాలి అని అడిగినా సరే వాళ్ళు మొత్తం ఆస్తి మొత్తం రాసామని అడిగేవారు. ఫ్రీగా ఎవరు ఏది చెప్పట్లేదు, బయట చాలా గట్టిగా చార్జ్ చేస్తున్నారు. సో నేను దీని మీద నా అంతటా నేనే ఓన్గా తెలుసుకుని, సర్టిఫికేషన్లు అయితే నేను చేసిన సర్టిఫికేషన్ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో మ్యాక్సిమం కొంతవరకు తెలుసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ మొత్తం మ్యాక్సిమం ఏంటంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసామండి, కొన్ని వీడియోస్ ద్వారా నేను నేర్చుకున్నా. అలాగే అప్పుడు అడిగినప్పుడు ఎవరైనా ట్రైనర్స్ ఏమైనా చెప్పండి, వాటికి నేను డెఫినెట్లీ స్టేజ్ ఎక్కేవాడిని. అది ఫస్ట్. సెకండ్ వచ్చి స్టేజ్ ఎక్కడం, బాడీ బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వెనకాల ఎంత కట్టెట్టుకోవాలి, 500 రూపాయలు కట్ట. ఓన్లీ జిమ్లో వర్కౌట్ చేసినంత మాత్రాన రిజల్ట్ వస్తుందని ఏం కాదు, డైట్ కూడా పెట్టాలి. యాక్చువల్లీ జిమ్ ఫీజు మెంబర్షిప్ ఉంటుంది కదా మంత్లీ, అది ఫీజు అది తక్కువే అవుద్ది డబ్బులు, కానీ డైట్కే చాలా ఎక్కువ పెట్టాలి. నేనైతే బార్బుల్ కర్ల్స్ చేస్తున్నాను, మా వాడైతే ట్రాప్స్ ట్రైన్ చేస్తున్నాడు. బార్బుల్ కర్ల్స్లో ఎంత డిఫికల్ట్గా ఉన్నా సరే బాడీని అస్సలు స్వింగ్ చేయకూడదు, అది స్పైన్ మీద చాలా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. నేను చూడండి ఎలా చేస్తున్నాను, మ్యాక్సిమం ఎంతవరకు వచ్చినా అన్ని వరకు చేసి ఫ్లెక్స్ చేస్తున్నాను. ఇవన్నీ మన ఏజే ఫిట్నెస్ జిమ్లో తగిన ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్. వర్కౌట్ మధ్యలో మ్యాక్సిమం అందరితో ఎక్కువ మాట్లాడడం కానీ, లేదంటే మొబైల్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మజిల్ పైన మనం చేసే వర్కౌట్ పైన ఫోకస్ పోతుంది. మ్యాక్సిమం ఎవరితో మాట్లాడద్దు, ఓన్లీ మైండ్ మజిల్ కనెక్షన్ అంతే. కరెక్ట్గా ప్రోగ్రెసివ్గా వెయిట్స్ పెంచుతున్నామా లేదా, ప్రతి సెట్కి ఒక 5 to 10 minutes ఒకసారి వాటర్ తాగుతున్నామా లేదా, సెట్ అయిన తర్వాత కూడా కూర్చోవాలి, వెళ్ళి పక్కన వాళ్ళతో మాట్లాడడం, అటు ఇటు తిరగడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు సెట్ చేస్తారు కదా, మ్యాక్సిమం ఫెయిల్యూర్ వరకు చేసిన తర్వాత కూర్చోండి, అలా 4 sets అయిన తర్వాత వాటర్ తాగండి. ఇది మా వాడు సెకండ్ వేరియేషన్. దీనికి డ్రాప్ సెట్ చేస్తున్నాడు. నా సెకండ్ వర్కౌట్ అయితే హ్యామర్ కర్ల్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, హ్యామర్ కర్ల్స్ చేసినప్పుడు డంబుల్స్ అనేది పైకి పట్టుకుంటా. ఫోర్ ఆర్మ్స్. బైసెప్స్ రోజు అయితే 4 arms డెఫినెట్లీ ట్రైన్ చేయండి, వదలొద్దు అసలు. ఏదైనా లాస్ట్ వేరియేషన్ బైసెప్స్లో రివర్స్ కర్ల్. ఫోర్ ఆర్మ్స్ కూడా ఖచ్చితంగా ట్రైన్ చేయాలి. ఇవాళ అయితే ఫుల్ వర్కౌట్ కంప్లీట్ చేస్తాం. మావాడైతే ఈ 17th హైదరాబాద్లో ICN కాంపిటీషన్ జరుగుతుంది కదా, ఇది స్టేజ్ ఎక్కబోతున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లాస్ట్ ఇంకా కార్డియో మిగులుతుంది. కార్డియో మావాడు చెప్పాడు కదా కార్డియో గురించి.
యాక్చువల్లీ వర్కౌట్ అయిన తర్వాత కార్డియో చేయడం వల్ల ఏమైందంటే, కార్డియో అంటే పరిగెట్టడం ఓన్లీ వాకింగ్ మాత్రమే. అది కూడా ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేసి ట్రెడ్మిల్ అయితే స్లోగా ఇన్క్లైన్ పెంచుకోవాలి, కంప్లీట్ ఇన్క్లైన్ పెట్టద్దు. లేదు బయట అయితే ఎండలో కాకుండా నార్మల్గా ఈవినింగ్ ఎప్పుడైనా చేయండి. యాక్చువల్లీ వర్కౌట్ అయిన తర్వాత కార్డియో చేస్తే ఏమైందంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది జీరో అయిపోద్ది. సో అలా జీరోలో ఉన్నప్పుడు కార్డియో చేయడం వల్ల ఏమైందంటే బాడీలో ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అక్కడి నుంచి తీసుకుని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ విధంగా ఫ్యాట్ బర్న్ అనేది వర్క్ అవుద్ది. అంతేగాని మనం పొట్ట తగ్గాలంటే పొట్ట ఎక్సర్సైజులు, సైడ్ తగ్గాలంటే సైడ్ ఎక్సర్సైజులు అలా చేయకూడదు. ఓకే, సో ఈరోజు ఇంతే, మరి అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.